అందరికీ నమస్కారం. నిన్న రాత్రి నేను నెట్‌ఫ్లిక్స్‌లో 'శ్రీకాంత్' అనే ఒక అద్భుతమైన సినిమా చూశానండి. 'రాజ్‌కుమార్ రావ్' హీరో, తుషార్ హీరానందాని అనే అతను ఈ 'శ్రీకాంత్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ 'శ్రీకాంత్' సినిమా ఒక రియల్ స్టోరీ బేస్డ్ ఆన్ శ్రీకాంత్ బొల్ల. పుట్టుకతోనే గుడ్డివాడైన మచిలీపట్నంకి చెందిన వ్యక్తి శ్రీకాంత్ బొల్ల. ఆయన జీవితం ఆధారంగానే ఈ సినిమా పుట్టుకతోనే గుడ్డివాడైన శ్రీకాంత్ బొల్ల అనే అతను ఎన్ని కష్టాలు పడ్డాడు చదువుకునేకి కానీ, ఉద్యోగం రావడానికి కానీ, లైఫ్లో సెటిల్ అవ్వడానికి కానీ, తన జర్నీ ఎన్ని ఆటంకాలతో కొనసాగింది, అవన్నిటినీ అతను ఎలా అధిగమించాడు అనేది దృశ్యరూపంగా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఒక గుడ్డివాడు తన అవిటితనాన్ని జయించి ఫోర్బ్స్ లిస్ట్లో ఒక నోటెడ్ ఇండస్ట్రియలిస్ట్గా అవార్డ్ ఎలా తీసుకున్నాడు అనేదే ఈ సినిమా ఇతివృత్తాంతం అండి. ఇంకా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందామండి. ప్లస్ పాయింట్స్లో మొదటిది డైరెక్షన్. తుషార్ హీరానందాని డైరెక్షన్ ఈజ్ నథింగ్ లెస్ దాన్ వావ్. ఒక డైరెక్టర్ అనేవాడు తను అనుకున్న సబ్జెక్టు మీద పట్టు సాధించేకి ఎంత హోంవర్క్ చేస్తే అంత సినిమా బాగుంటుంది అని చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. తన డైరెక్షన్ ఎంత బాగుందంటే మీరు దాదాపుగా 2 గంటలు ఎక్కడా ఇది బాలేదే అని వేలెత్తి చూపించడానికి ఆస్కారం లేకుండా అంత బాగా తీశాడు ఆయన సినిమా. తన నటీనటులతో తను రాబట్టుకున్న నటన కానీ, టెక్నీషియన్స్తో తను రాబట్టుకున్న క్వాలిటీ అవుట్పుట్ కానీ అమోఘమనే చెప్పాలి. డైరెక్షన్ తర్వాత ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ రాజ్‌కుమార్ రావ్ పర్ఫార్మెన్స్ యాజ్ శ్రీకాంత్ బొల్ల. ఒక గుడ్డివాడిగా రాజ్‌కుమార్ రావ్ చేసిన పర్ఫార్మెన్స్ మాటల్లో ఇంత బాగుంది అని చెప్పడం చాలా చాలా కష్టం. అతను నటించాడంటే నిజంగా తప్పే అవుతుంది. జీవించాడు, పూర్తిగా జీవించాడు. తనే శ్రీకాంత్ బొల్ల అయిపోయాడు. సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాల నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు శ్రీకాంత్ బొల్ల అనే క్యారెక్టర్ కనిపిస్తుంది తప్ప ఎక్కడా రాజ్‌కుమార్ రావ్ కనిపించడు. అంటే అన్ని శరీర సౌష్ఠవం కానీ, కళ్ళు కానీ అంతా బాగున్న రాజ్‌కుమార్ రావ్ కళ్ళు లేకుండా ఒక గుడ్డివాడిగా యాక్ట్ చేసిన విధానం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. అంటే మంత్రముగ్ధుల్ని చేసేస్తుంది. ఎక్కడ ఓవర్ యాక్షన్ కానీ, ఎక్కడ ట్రాక్ తప్పడం కానీ ఆయన పర్ఫార్మెన్స్‌లో కనిపించదు. అంత న్యాచురల్‌గా చేశాడు. తనకి ఖచ్చితంగా 2024 నేషనల్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఈ శ్రీకాంత్ సినిమాకి రావడం దాదాపుగా కన్ఫామ్ అనే చెప్పొచ్చు. అంత బాగుంది ఆయన పర్ఫార్మెన్స్. శ్రీకాంత్ బొల్ల అనే నిజ జీవితంలో వ్యక్తి తెరపైన రాజ్‌కుమార్ రావ్‌ని ఆవహించేశాడా? ఆయన రాజ్‌కుమార్ రావ్ కాదు, శ్రీకాంత్ బొల్లానే అనిపించే స్థాయిలో ఉందండి ఈయన నటన. రాజ్‌కుమార్ రావ్ పర్ఫార్మెన్స్ తర్వాత ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ నటి జ్యోతిక గారి పర్ఫార్మెన్స్. ఈ శ్రీకాంత్ బొల్ల స్టూడెంట్గా ఉన్నప్పుడు తన క్లాస్ టీచర్ అయిన దేవకి మేడం పాత్రలో ఆమె నిజంగానే జీవించేశారు. ఆమెని తప్ప ఆ పాత్రకి ఇంకొకరిని మనం ఊహించుకోలేం. అంత బాగా నటించారు ఆవిడ. ఆమెకు కూడా ఈ సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరీలో 2024కి నేషనల్ అవార్డ్ నామినేషన్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ అని ఎందుకంటారో ఈ సినిమాలో జ్యోతిక గారి దేవకి టీచర్ పాత్ర చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఒక స్టూడెంట్కి ఒక మంచి గురువు దొరికితే అతను జీవితంలో ఎటువంటి అత్యున్నత స్థానానికి చేరుకోగలడో ఈ శ్రీకాంత్ బొల్ల దేవకి మేడం ట్రాక్ మనకి చాటి చెప్తుంది. జ్యోతిక గారి తర్వాత ఈ సినిమాలో నాకు చాలా నచ్చిన పాత్ర ఎక్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారి పాత్ర. ఆ నటుడు ఎవరో నాకు తెలియదు కానీ ఆయన కలాం గారి వేషధారణలో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, వాయిస్ మాడ్యులేషన్ కానీ, ఆయన చేసిన విధానం నిజంగా నన్ను చాలా ఆశ్చర్యపరిచింది.
చాలా ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరికి ఆ పాత్ర చాలా బాగా నచ్చుతుంది. ఇలాగే ఆ పాత్ర తర్వాత మిగతా పాత్రలన్నీ కూడా సినిమాలో చిన్న పాత్రల దగ్గర నుంచి పెద్ద పాత్రల దగ్గర వరకు అన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగా రాయబడ్డాయి. కెమెరా వర్క్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమా చాలా క్లీన్, నీట్, సింపుల్, ఇన్స్పైరింగ్ అండ్ విజువల్ ట్రీట్గా అనిపిస్తుంది. చాలా సాఫీగా అలా స్మూత్గా వెళ్ళిపోతూ మనల్ని ప్రతి క్షణం ఇన్స్పైర్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసేలా తీశారండి ఈ సినిమా. ఈ సినిమాకి ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమా డైలాగ్స్. చాలా బాగా రాశారండి డైలాగ్స్. ప్రతి డైలాగ్ ఆలోచింపచేస్తుంది, ఆకట్టుకుంటుంది, వావ్ అనిపిస్తుంది. చాలా చోట్ల చప్పట్లు కొట్టేలా అనిపిస్తుంది. సినిమాలో కొన్ని సీన్స్ చాలా చాలా బాగున్నాయి. కోర్ట్ సీన్ కానీ, తను యుఎస్ వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ, తను తప్పు చేస్తున్నాడు అని రియలైజ్ అయ్యే సీన్ కానీ, ఇలా చాలా ఒక 10 సీన్లు దాకా చాలా చాలా బాగున్నాయండి. ఇంకా ఈ సినిమా మైనస్ విషయానికి వస్తే, నాకు ఈ సినిమా టేకింగ్లో కానీ మేకింగ్లో కానీ పెద్దగా ఎటువంటి మైనస్లు కనిపించలేదండి. ఇది చాలా ఇన్స్పైర్ చేసే ఫిలిం. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ గుడ్డివాడైన శ్రీకాంత్ బొల్లా తన జీవితంలో ఒక్కొక్క మెట్టుగా సక్సెస్ సాధిస్తూ ముందుకు వెళ్ళే విధానము చాలా ఈజీగా షూట్ చేశారేమో అనిపిస్తుంది. అంటే ఈ సినిమాలో గుడ్డివాడి పాత్ర, అదే శ్రీకాంత్ బొల్లా అనే అతను జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నాడు అని చాలా మినిమల్గా ఒక్కొక్క సీన్తో చెప్పేస్తూ అత్యధిక సక్సెస్ సాధించాడు, తన అనుకున్నవన్నీ సాధించేశాడు, చాలా ఈజీగా సాధించేశాడు ఆయన మేధస్సుతో, ఆయన ఇంటెలిజెన్స్తో అని మనకు చూపిస్తారనమాట. అది కొంచెం అంటే అంత ఈజీ కాదు. ఈరోజు సమాజంలో కళ్ళు లేని వ్యక్తి అంత రేంజ్కి అంత ఈజీగా వెళ్ళడు. దాని వెనకాల చాలా కృషి, చాలా పట్టుదల, చాలా సంఘర్షణ అన్నీ ఉంటాయి. దాని మీద కొంచెం డైరెక్టర్ ఫోకస్ చేయాల్సింది. తను పడే కష్టాలన్నీ కూడా అలా ఒక్కొక్క సీన్ చాలా తక్కువ డ్యూరేషన్ ఉన్న సీన్స్తో చూపించేసి చాలా ఈజీగా తను జీరో నుంచి ఒక హీరో అయిపోయాడు అని చూపించే విధానం కొంతమందికి లిటిల్ బిట్ అన్యాచురల్గా అనిపించవచ్చు. అది ఒకటి లిటిల్ బిట్ మైనస్ అని అనుకుంటున్నాను. ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా, కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. పిల్లల్ని మరీ కూర్చోబెట్టి ఈ సినిమా చూపించాలండి. జీవితంలో మనం ఎలా ఫైట్ చేయాలి, కష్టాలు ఎదురైనప్పుడు మనం ఒక గోల్ అనుకుంటే దానికోసం నిర్విరామంగా మనం ఎలా కృషి చేయాలి, ఎలా మన పట్టుదల కోల్పోకూడదు అనే అన్ని అంశాలు ఈ సబ్జెక్ట్లో మనకి బాగా కంటికి కనిపిస్తూ ఉంటాయన్నమాట ప్రతి సీన్లో. సో మనం కూడా మన జీవితం అలాగే కాన్ఫిడెంట్గా ప్లాన్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి, అనుకున్న గమ్యాన్ని చేరాలి అని చెప్పి ఈ సినిమా మనకి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ శ్రీకాంత్ బొల్లా అనే అతను తెలుగువాడు అవడం వల్ల సినిమాలో కొన్ని పాత్రలు తెలుగు మాట్లాడతాయండి. వాళ్ళ మదర్ పాత్ర, ఫాదర్ పాత్ర, తమ్ముడి పాత్ర, ఇలా అలా ఒక బాలీవుడ్ సినిమాలో తెలుగు వినపడడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. గత కొన్నేళ్లుగా ఇండియన్ సినిమా స్క్రీన్ మీద, ముఖ్యంగా బాలీవుడ్లో, అలాగే వేరే ఫిలిం ఇండస్ట్రీస్లో ఈ బయోపిక్స్ సీజన్ నడుస్తోందండి. ఇప్పటి వరకు చాలా బయోపిక్స్ వచ్చాయి, కానీ అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. బయోపిక్స్ అంటేనే బోరుగా ఉంటాయి అనే ఫీల్కి ఆడియన్స్ వచ్చిన తరుణంలో శ్రీకాంత్ బొల్లా అనే బయోపిక్తో ఈ చేసిన ప్రయోగంపై డైరెక్టర్ తుషార్ హీరానందాని నిజంగా సఫలీకృతం అయిందనే చెప్పాలి. ఈ అద్భుతమైన సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, చూపు లేని వాళ్ళకు కూడా ముందు చూపు ఉంటుంది, కళ్ళు లేని వాళ్ళకు కూడా కళలు ఉంటాయి. ఆ కళలు సాకారం చేసుకునేందుకు వాళ్ళు చేసే ప్రయత్నాల్లో వాళ్ళకి చేయూతనియ్యాలి తప్ప వాళ్ళని చిన్న చూపు చూడకూడదు అనే బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రం. అందుకే ఇలాంటి మంచి సినిమాలను ఆదరించాలి, ఇలాంటి మంచి సినిమాల్ని చూడాలి. తప్పకుండా ఈ వీకెండ్ కానీ మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు ఈ అద్భుతమైన సినిమాని చూడండి. ఈ సినిమాకి నా రేటింగ్ 3.75 అవుట్ ఆఫ్ 5 అండి. ఇట్లు మీ
రంజిత్ కట్ట, అడ్వకేట్, యాక్టర్.